వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్, నేను చాలామంది అడుగుతున్న టాపిక్. సో ఇండియా నుంచే కెనడాకి ఒక జాబ్తో ఎలా వచ్చాము, మేము పడిన స్ట్రగుల్స్, మా జర్నీ అంతా కూడా మీతో మాట్లాడుతున్నాను, డిస్కస్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు రాధా, ఇన్ నా ఛానల్ కెనడా పేజెస్. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అసలు మా జర్నీ ఎలా ఉంది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మేము 2015లో కెనడా పిఆర్కి అప్లై చేసామండి. అండ్ ఆ టైంకి ఇంకా ఎక్స్ప్రెస్ ఎంట్రీ కూడా స్టార్ట్ అవ్వలేదు. సో మేము వితౌట్ ఎనీ కన్సల్టెన్సీని అప్రోచ్ కాకుండా మా అంతటి మేమే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసాము. అండ్ 2016 కల్లా మాకు పిఆర్ వచ్చింది. అండ్ ల్యాండింగ్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. బట్ వన్ థింగ్ వీ వేర్ వెరీ కీన్ వాజ్ దట్ కెనడాకి మేము ఒక జాబ్తోనే వద్దాం అనుకున్నాం. సో ఇండియా నుంచే జాబ్స్ అప్లై చేసి ఎలాగైనా సరే ఒక జాబ్తో వద్దాము అని డిసైడ్ అయిన తర్వాత మేము ఇంకా ఇక్కడే పిఆర్ వచ్చిన తర్వాత కూడా ఇండియాలోనే ఉండిపోయాము. సో ఫస్ట్ 1 year వాజ్ లైక్ నార్మల్గా ఎక్కువ జాబ్ ట్రయల్స్ కూడా మాకు అంత సీరియస్ ట్రై ఇవ్వలేదు మేము. అండ్ దాని తర్వాత నుంచి మాకు యాక్చువల్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ జర్నీ గురించి నేను మీతో డిస్కస్ చేయడం కన్నా మా హస్బెండ్ మాటల్లో మీరు వింటే బెటర్గా ఉంటుంది. బికాస్ హీ ఈజ్ ద వన్ హూ వాజ్ యాక్చువల్లీ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ అ జాబ్ ఫ్రమ్ ఇండియా. కెనడాలో ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకోగలిగారు. సో ఆయన మాటల్లోనే అసలు యాక్చువల్ స్ట్రగుల్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎలా వచ్చింది దానికి జాబ్ మనం ఇప్పుడు చూద్దాము. హాయ్, నా పేరు శేఖర్. నేను ఇండియాలో స్ట్రక్చరల్ ఇంజనీర్గా నేను వర్క్ చేసేవాడిని. నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మాకు 2016లో మేము ల్యాండ్ అయ్యాం మేము పిఆర్ మీద. సో పిఆర్ రావడం అనేది చాలా స్ట్రెస్ఫుల్ ప్రాసెస్. దాని తర్వాత జాబ్ రావడం ఇంకా స్ట్రెస్ఫుల్ ప్రాసెస్. సో ఫస్ట్ 1.5 year మేము రాధ మెన్షన్ చేసినట్టు అసలు వి డిడ్ంట్ అప్లై ఫర్ మెనీ జాబ్స్. కానీ నా పిఆర్ ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది అనుకున్న టైంలో ఇంక నేను జాబ్ సెర్చ్ అనేది చాలా సీరియస్గా మేము స్టార్ట్ చేసాము. సో ఆ ప్రాసెస్లో నేను గో త్రూ అయిన హర్డిల్స్ అన్నీ కూడా ఈవేళ నేను మీకు చెప్తాను. సో మేము ఇండియా నుంచి జాబ్స్ ఎలా అప్లై చేసాం, ఫైనలీ హౌ ఐ ల్యాండెడ్ ఇన్ కెనడా విత్ ఏ జాబ్ అనేది దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, లింక్డ్ఇన్లో మీరు మీ రిలవెంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అందులో ఉన్న కాంటాక్ట్స్ని మీరు యాడ్ చేసుకోవాలండి. లైక్ కెనడాలో సపోజ్ నేను స్ట్రక్చరల్లో ఉన్నాను కాబట్టి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో వర్క్ చేసే వాళ్ళని నేను చూజ్ చేసుకుని నేను కెనడాలో పెద్ద పెద్ద కంపెనీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని నేను యాడ్ చేసుకునేవాడిని. సో నేను 10 మందిని నేను యాడ్ చేస్తే హార్డ్లీ నాకు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ నాకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు నా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసేవారు. బేసికల్గా లింక్డ్ఇన్ డిఫరెంట్ సెర్చెస్ చూపిస్తుంది, రిలేటెడ్ సెర్చెస్ని. వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్కి వెళ్ళి వాళ్ళల్లో ఎవరైనా ఇంకా స్ట్రక్చరల్లో ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేసి నేను సో ఐ యూస్ టు కనెక్ట్ విత్ దెమ్. సో ఓకే, నేను లింక్డ్ఇన్లో నేను ఎలా కనెక్ట్ అయ్యాను అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వర్చువలీ యాడింగ్ దోస్ పీపుల్. సో బేసికల్గా వెన్ ఎవర్ ఐ యూస్ టు యాడ్ సమ్వన్, ఐ యూస్ టు సెండ్ ఏ మెసేజ్ అలాంగ్ విత్ మై ఒక నోట్ నేను పంపించేవాడిని, లైక్ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ ఫ్యాబులస్లీ గుడ్. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇన్ సో అండ్ సో కంపెనీ విత్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ and I have expertise in so and so fields. So I'm looking for an opportunity in Canada and I'm legally eligible to be working in this country అని చెప్పి నేను ఒక చిన్న బ్రీఫ్గా కన్సైజ్గా ఒక మెసేజ్ నేను పెట్టేవాడిని. ఇంట్లో పెద్ద హర్డిల్ ఏంటంటే, ఐ కనెక్టెడ్ విత్ ఆల్మోస్ట్ లైక్ 500 to 600 పీపుల్ డ్యూరింగ్ మై 1 year ఆఫ్ మై సెర్చ్ అండి. ఆ 1 yearలోనూ నేను కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఏంటంటే, దే నెవర్ యూస్ టు రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ మై మెసేజెస్, యాక్సెప్ట్ చేసి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వదిలేసేవాళ్ళు. ఇంకొంతమంది ఏంటంటే నేను సో దే యూస్ టు టెల్ మీ లైక్ యూ డింట్ హ్యావ్ ఎనీ కెనడియన్ ఎక్స్పీరియన్స్, సో దట్స్ రియల్లీ మ్యాండేటరీ హియర్ అనేవారు. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్కి ఆర్ యూ ఫిజికల్లీ అవైలబుల్ ఇన్ కెనడా టు అటెండ్ ఎన్ ఇంటర్వ్యూ అని అడిగేవారు. మనం జస్ట్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి ₹1,00,000 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని మనం వెళ్ళడం కరెక్ట్ కాదు కదా యాక్చువల్లీ. సో ఎందుకంటే ఇంటర్వ్యూలో మీ సక్సెస్ రేషియో ఏంటి అనేది యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. సో ఇండియా నుంచి జాబ్స్ మనం అప్లై చేసినప్పుడు ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. సో బికాజ్ యూ ఆర్ నాట్ ఫిజికల్లీ అవైలబుల్ టు హ్యావ్ ఏ ఫేస్ టు ఫేస్ క్లయింట్ ఇంటర్వ్యూ. సో అక్కడ నాకు కొన్ని జాబ్స్ నాకు కట్ డౌన్ అయిపోయాయి.
ఇంకా మూడోది వచ్చేటప్పటికి రిఫరెన్సెస్ అడిగేవాడిని నేను. సో యు ఆర్ వర్కింగ్ ఇన్ సోన్సో కంపెనీ, సో మీ కంపెనీలో సోన్సో పొజిషన్ అడ్వర్టైజ్ అయింది, కెన్ యూ ప్లీజ్ రిఫర్ మీ అని అడిగేవాడిని. అడిగితే యాక్చువల్లీ ఇక్కడ అసలు ఎవరు రిఫరెన్సెస్ ఇవ్వరండి. సో రిఫరెన్సెస్ కావాలి అంటే యూ హ్యావ్ టు బీ యూ హ్యావ్ really worked under them for at least some time, and then only people actually refer the others. సో మనం ఇండియాలో ఒకళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి మనం రిఫరెన్సెస్ ఇస్తాం మనం, ఆల్దో వీ డోంట్ నో దెమ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. అంటే కొంచెం హయ్యర్ లెవెల్ పొజిషన్స్కి వచ్చినప్పుడు వీ మేక్ ష్యూర్ దట్ వీ నో ది పర్సన్, బట్ అట్లీస్ట్ ఎంట్రీ లెవెల్, జూనియర్ లెవెల్ పొజిషన్స్, 3-4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పొజిషన్స్కి వాటికి అప్లై చేస్తూ ఉంటే, సో ఆల్దో వీ డోంట్ నో పీపుల్, వీ ట్రై టు హెల్ప్ సమ్ వన్ బై రిఫరింగ్ దెమ్. ఎవరికైనా జాబ్ వస్తే చాలు కదా అని చెప్పి. ఇక్కడ అలా అసలు ఎవరు రిఫరెన్సెస్ ఇవ్వరండి, అన్లెస్ అదర్వైజ్ యూ హ్యావ్ యాక్చువల్లీ వర్క్డ్ విత్ దట్ పర్సన్. సో నో వన్ రిఫర్స్ యూ ఇన్ కెనడా. సో అదొక బిగ్గెస్ట్ హర్డిల్ ఇక్కడ. సో నాకు లింక్డ్ఇన్ అయితే ఇట్ డిడ్ంట్ యాక్చువల్లీ వర్క్ విత్ మీ. సో నేను చాలామంది ఇప్పుడు నేను కరెంట్లీ నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ మేనేజర్ని కూడా నేను లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యాను. హీ డింట్ ఈవెన్ రెస్పాండ్ టు మీ. కానీ ఇక్కడికి వచ్చి నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత హీ ఫీల్స్ దట్ ఐఎమ్ ఎన్ అసెట్ టు ది టీమ్. సో దట్స్ హౌ థింగ్స్ యాక్చువల్లీ వర్క్. సో అదర్ దాన్ లింక్డ్ఇన్ వచ్చి జాబ్ పోర్టల్స్ లైక్ ఇండీడ్ కానీ, వర్కోపాలిస్ కానీ, ఈ రెండిట్లోనే నేను ఎక్కువ రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ అయ్యి నేను జాబ్స్ ఎక్కువ సెర్చ్ చేసేవాడిని ఇండీడ్ కెనడాలోను. అక్కడ ఇండియా నుంచి మీరు 1 or 2 జాబ్స్ ఎవ్రీడే అప్లై చేయడమే చాలా కష్టం అసలు. ఎందుకంటే జాబ్ పోర్టల్స్లో మీరు ఎవ్రీ రెజ్యూమ్ టైలర్ చేయాలి. సో టైలరింగ్ అనేది నేను ముందు ఇనీషియల్గా అసలు ఫాలో అయ్యేవాడిని కాదు. డైలీ నేను 15-20 జాబ్స్ కూడా సేమ్ రెజ్యూమ్తో అప్లై చేసేవాడిని. సో ఐ నెవర్ యూస్ టు గెట్ ఎనీ రిప్లైస్ అట్ ఆల్. దాని తర్వాత నేను చాలా ఫారమ్స్ అవి చదివిన తర్వాత ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ హ్యాడ్ టు టైలర్ సమ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ అవర్ రెజ్యూమేస్ టు మీట్ ది జాబ్ రిక్వైర్మెంట్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పి అర్థమయ్యి నేను అది స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే హార్డ్లీ నేను పర్ డే 1 or 2 రెజ్యూమ్స్ కన్నా నేను ఎక్కువ ఫ్లోట్ చేయలేకపోయేవాడిని అసలు. ఎందుకంటే ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైం. ఒకటి జాబ్ డిస్క్రిప్షన్ని మీరు మ్యాచ్ చేసి టైలర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ లాగిన్ క్రియేట్ చేసుకుని, దట్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ ప్రాసెస్ అసలు. ఇండియాలో మీరు ఒక పక్క జాబ్ చేసుకోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఏమో మళ్ళీ కెనడాలో జాబ్స్ అప్లై చేసుకోవాలి అనేది అసలు కొన్నిసార్లు అది నైట్ మేర్లా అనిపించేది నాకు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ హ్యాడ్ ఎ కెనడియన్ నెంబర్ బీయింగ్ ఇన్ ఇండియా. సో నేను ఫాంగో నెంబర్ తీసుకున్నాను నేను. సో ఫాంగో నెంబర్ ఈజ్ లైక్ ప్రెటీ చీప్ ఐ వుడ్ సే. కానీ ప్రాబ్లం ఏంటంటే నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మిడ్నైట్ 2:30-3 AM అప్పుడు మా కెనడాలో డే టైం కాబట్టి ఆబ్వియస్లీ ఆ టైం నుంచి నాకు కన్సల్టెంట్స్ నుంచి నాకు ఫోన్స్ వస్తూ ఉండేవి. అసలు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది ఆ సిచ్యువేషన్ తలుచుకుంటూ ఉంటే. ఇప్పటికీ అసలు నైట్ ఒకసారి నిద్ర లేచి వాళ్ళతో ఒక 1/2 hour మాట్లాడిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టేది కాదు. సో నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్లో చాలా స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉండేది. వర్క్ అన్నీ కూడా ఏది ఆగదు కదా. సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. వన్ మోర్ థింగ్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, యాక్చువల్గా నేను పవర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో నేను ఇండియాలో వర్క్ చేసేవాడిని స్ట్రక్చరల్ డిజైన్ వైపు. ఇక్కడ కెనడా వచ్చేటప్పటికి కంప్లీట్లీ ఆయిల్ అండ్ గ్యాస్ జీరో డౌన్ అసలు. సో పవర్ ప్లాంట్స్ కూడా కొత్త పవర్ ప్లాంట్స్ ఏమీ రావట్లేదు. సో ఆల్దో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్. నేను ఉన్న 10 years కూడా ఓన్లీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ మీద నేను వర్క్ చేశాను. లైక్ యూఎస్లో నేను సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ పవర్ ప్లాంట్స్ నేను డిజైన్ చేశాను నేను. ఈవెన్ నాకు రష్యన్ ఎక్స్పీరియన్స్ ఉంది, రష్యన్ కోడ్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. నేను యూకే ప్రాజెక్ట్స్కి నేను వర్క్ చేశాను. ఇంత చేసిన తర్వాత కూడా యూ స్టిల్ నీడ్ టు హ్యావ్ సమ్ కెనడియన్ ఎక్స్పీరియన్స్ టు గెట్ ఏ జాబ్ హియర్ అనేవారు. సో వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీరు ఇండియాలో వర్క్ చేస్తున్న సెక్టార్లో ఇక్కడ జాబ్స్ ఉన్నాయా లేవా అనేది మీరు మార్కెట్ స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే ఈవెన్ స్ట్రక్చరల్లో కూడా దేర్ ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ డిసిప్లిన్స్. ట్రాన్స్పోర్టేషన్లో ఉండొచ్చు, బ్రిడ్జెస్లో ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో జాబ్స్ ఉండొచ్చు. కానీ ఏంటంటే నేను వర్క్ చేసే రిలవెంట్ ఫీల్డ్ ఇక్కడ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా నాకు ఎక్కువ టైం పట్టిందేమో జాబ్ రావడానికి అని నాకు అనిపించింది. సో ఆ మార్కెట్ స్టడీ అయితే కంపల్సరీ చేయండి మీరు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను అసలు ఇండియాలో ఉన్నప్పుడు నేను టైం వేస్ట్ చేయలేదు. నా స్కిల్ సెట్ని నేను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనేది నేను చూసుకున్నాను నేను. సో ఐ క్లియర్డ్ మై PMP certification. I cleared my Prince 2. Prince 2 is projects in controlled environment. It's a UK based certification. సో ఒక 6 months నేను ఒక టైం లిమిట్ పెట్టుకుని మ్యాక్సిమం నేను ఎంత క్లియర్ చేయగలను, ఎన్ని సర్టిఫికేషన్స్ నేను క్లియర్ చేయగలను నేను అన్నీ చేద్దాం అనుకున్నాను నేను. సో దట్ ఇట్ వుడ్ బెటర్ మై ఛాన్సెస్ టు గెట్ ఏ జాబ్ ఇన్ కెనడా అని చెప్పి. రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ సర్టిఫికేషన్స్, ఇక్కడ ఇంపార్టెంట్లీ మీరు ఇంజనీరింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు రేంజ్ కంపల్సరీ కావాలి. అట్లీస్ట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో మీరు ఉంటున్నారు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈ
పర్టికులర్లీ ఈ 3 స్పెషలైజేషన్స్లోనూ మీకు ఇంజనీరింగ్ ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ లైసెన్స్ కావాలి. మీరు ఏ స్టేట్లో ఏ ప్రొవిన్స్లో అయితే ఉంటున్నారో ఆ ప్రొవిన్స్కి మీరు లైసెన్సింగ్ అప్లై చేయొచ్చు. సో వన్స్ యూ గెట్ యువర్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ లైసెన్స్ యూ విల్ స్ప్రెడ్ యువర్ వింగ్స్ ఇన్ కెనడా అండి. సో అండ్ పిఇంజ్ కెనడా పిఇంజ్కి ఇట్ హ్యాస్ గాట్ ఏ లాట్ ఆఫ్ వాల్యూ అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఈవెన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. లైక్ ఏంటంటే ఎవాల్యుయేషన్కి వచ్చేటప్పటికి ఇంటర్వ్యూస్ ఉంటాయి, నెక్స్ట్ టెక్నికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. So it takes no less than 2 to 3 years of process. If you are basically from some of the engineering disciplines, make sure the first thing you need to do after coming in Canada is to apply for a PEng. మీరు ఆల్రెడీ ఒక రెప్యూటెడ్ ఎంఎన్సీలో మీరు వర్క్ చేస్తూ మీకు కెనడాలో కనుక బ్రాంచెస్ ఉన్నట్టయితే సో యూ షుడ్ మేక్ షూర్ యూ చెక్ ది జాబ్ పోర్టల్ యువర్ ఓన్ జాబ్ పోర్టల్ ఎవ్రీ ఫోర్ట్ నైట్ అని కానీ ఎవ్రీ వీక్ మీరు. సో ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నల్ రిఫరెన్సెస్ ద్వారానే మీకు పొజిషన్స్ అన్నీ ఫిల్ అవుతాయి కాబట్టి. సో నాకు స్ట్రైక్ అయింది నాకు జాబ్. సో మా కంపెనీ వెబ్సైట్లో వచ్చి ఒక కన్స్ట్రక్షన్లో ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ ఆపర్చునిటీ పడింది. సో నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ మై పిఆర్. సో ఆల్దో ఐఎమ్ హ్యావింగ్ ఏ వెరీ హై పేయింగ్ శాలరీ ఇన్ ఇండియా, నేను ఐ థాట్ ఐ షుడెంట్ గివ్ అప్ ఆన్ దిస్. సో బికాజ్ మేము దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టామని మేము మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో నేను వెంటనే కన్స్ట్రక్షన్ మేనేజర్కి నేను కాంటాక్ట్ అయ్యాను నేను. సో హూ ఎవర్ ఈజ్ యాక్చువల్లీ లుకింగ్ ఆఫ్టర్ దిస్ జాబ్. సో వీసాకి మేము స్పాన్సర్ చేయమని చెప్పిన తర్వాత బట్ ఐ టోల్డ్ హిమ్ లైక్ ఐఎమ్ లీగల్లీ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ కెనడా, నాకు ఆల్రెడీ పిఆర్ ఉందని చెప్పాను నేను. And so then he sent it to, he forwarded my resume to the relevant head of the department who is looking after that particular position. So వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి నా డిజైన్ ఎక్స్పీరియన్స్కి దానికి దే వాంటెడ్ టు గివ్ మీ ఏ రోల్ ఇన్ కన్స్ట్రక్షన్. బట్ సిన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ నాకు ఎంట్రీ లెవెల్ పొజిషన్ నాకు ఇచ్చారు నాకు. సో దట్స్ హౌ థింగ్స్ యాక్చువల్లీ వర్క్ అండి. వీ మైట్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఎ బిట్ హియర్ అండ్ దేర్. సో ఇక్కడికి వచ్చి పిఇంజ్ వచ్చిన తర్వాత సో యూ విల్ బీ ఏబుల్ టు స్ప్రెడ్ యువర్ వింగ్స్. సో టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ సో జస్ట్ కీప్ లో. అండ్ ఫస్ట్ ఇనిషియల్ 3 years మీకు చాలా హార్డ్షిప్ ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో మీరు శాలరీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు పొజిషన్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఇట్స్ మైగ్రేటింగ్ టు ఏ కంట్రీ లైక్ కెనడా. సో మేము కూడా చాలా డౌన్ అయిన టైమ్స్ చాలా ఉన్నాయి అసలు. సో ఎవ్రీడే ఇట్ వాజ్ ఏ వెరీ స్ట్రెస్ఫుల్ సినారియో. బట్ finally we overcame everything and stay positive and keep looking forward. So ఏదో ఒకటి స్ట్రైక్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ యూ యాక్చువల్లీ పుట్ ఇన్. సో నెవర్ గివ్ అప్, అదొకటే నేను చెప్తాను నేను. ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం వల్ల సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ. అండ్ ఈ టైంలో మీకు ఇమిగ్రేషన్ టైంలో జాబ్ సెర్చ్ టైంలో లో అవడం అనేది చాలా కామన్ అండి. అండ్ సమ్ టైమ్స్ వీ ఈవెన్ లూజ్ అవర్ కాన్ఫిడెన్స్ ఆన్ గెటింగ్ అ జాబ్. సో మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పి మీకు కూడా కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ తెద్దామని ఒక హోప్తో మేము ఈ వీడియో చేసాము. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో మేము మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.